మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సరే, హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేస్తారు. కానీ గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడ్డగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పిచ్చారు. బట్ ఏమి బాధ లేదు, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ ఈరోజు కొత్త పాత్ర ఇచ్చారు. ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు, అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలల్లోనే తేడా ప్రస్ఫుటంగా కనబడుతున్నది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మాకు కాదు, ఆయనకు కాదు, ఇంకెవరికి కాదు. ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినామా, ఎంత కష్టపడ్డామా, ఏమైనా మంచి చేసే ప్రయత్నం డివిజన్ అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం. మీ ఆశీస్సులు, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ఇంత రాత్రి కూడా విచ్చేసిన మీ అందరి పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ అన్న మీరు వచ్చినందుకు. అలాగనే నా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని కూడా అందరితోటి మంచిగా ఉండి మా కార్పొరేటర్లు కానీ అందరితోటి జనాలతోటి కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ ఎవరైనా స్కూల్ సీట్లు, కాలేజ్ సీట్లు ప్రతి ఒక్కటి కూడా నేను టేక్ కేర్ చేశాను. మ్యాక్సిమం సోషల్ వర్క్ చేస్తాను పొద్దుగాల నుంచి రాత్రి దాకా. వీళ్ళందరూ కూడా తెలుసు, సోషల్ వర్కే కాదు ఇంకా ఇద్దరు ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా కూడా నేను పోయి ఇళ్ళబడి పనిచేస్తాను నేను. ఎందుకంటే మీరు నాకు టికెట్ ఇచ్చి నన్ను కేటీఆర్ సార్ నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా నా బాధ్యత నేను 100% జెన్యున్గా పనిచేస్తానా, నేను ఎక్కడ మిస్యూజ్ చేయ, అట్లే మీతోటే ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్ కి. ఇక్కడ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడొద్దు. మరి ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు, మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, శిరీష గారు, గౌరవనీయులు రామారావు గారు, గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్ గారు, ఆశీష్ గారు, ఇంకా ప్రభుదాస్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, బన్నాల గీతా గారు, ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు, పన్నాల మైపాల్ రెడ్డి గారు, బేతాల బాలరాజ్ గారు, సాయిజన్ శేఖర్ గారు, ఇంకా పేరు మరి ముంగట ఉండద్దు. అందరు కూడా ఇటు రావాలా అన్నా, కొద్దిగా అందరూ వింటే మేము చెప్పే మాటలు వినాలా, మరి మన పోలీస్ సిబ్బంది వారి మాట కూడా వినాలి. అన్న మాట్లాడాలి, మనతో ముచ్చట్లు పెట్టాలంటే మనము సహకరించాలి వాళ్ళకు కూడా. ప్లీజ్ అన్నా, ముంగట ఎవరు ఉండదు ప్లీజ్, కొద్దిగా దూరం రావాలి ప్లీజ్ అన్న, జర పక్కా జరగాలి. అమ్మా నువ్వు దిగాలి ప్లీజ్, పెద్దమ్మా జర దిగాలి ప్లీజ్. నిన్ను చూసి ఇంకో ఇద్దరు వస్తారు, నిన్ను చూసి ఇంకో
మన కేటీఆర్